యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం తంగళ్ళమూడి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ మార్కు సువార్త కొరకు ఆవశ్యకంగా కావాలి. మీ ప్రార్థనలో ప్రభువుని మాతో కలిసి వేడుకోవాలని మనవి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాలం వాక్యము ద్వారా మా ప్రతి ప్రేక్షకుణ్ణి మీ ఆత్మచేత మీరు దర్శించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తంగళ్ళమూడి ప్రాంతపు నివాసితులైన కుటుంబాన్ని దీవించండి. అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించి సువార్త సాగటానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం అందరి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు వెలుగును, ధైర్యాన్ని ఇవ్వటానికి సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం మీ ముందు ఉంచుకోండి. మార్కు సువార్తికుడు వ్రాసినప్పుడు ప్రారంభమే యేసు యొక్క పరిచర్య కొరకైన సిద్ధపాటు, ప్రిపరేషన్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని కొరకైన సిద్ధపాటు ఎట్లా యేసు జీవితంలో జరుగుతోంది అనేదానికి తెలియచేస్తున్నాడు. యేసు దేవుని యొక్క సేవకుడు. ఆయన ఈ లోకంలో నరావతారికి వచ్చినప్పుడు ఫిలిప్పీ పత్రిక చెబుతోంది 2వ అధ్యాయం 6వ వచనంలో, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దాసుడు కాదు, ఆయన యజమానుడే. కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషునిగా ఆకారమందు కనపడ్డాడు. రిక్తునిగా తన్ను తాను చేసుకున్నాడు. కనుక యేసు పరిచర్య కొరకే వచ్చాడు ఈ లోకానికి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చారు అని చెప్తోంది. కనుక యేసుకు ముందుగా ప్రవచన నెరవేర్పుతో కూడిన విషయంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన ఈ లోకంలో ఎలిజబెత్ జకరియా దంపతులకు జన్మించటం, అతడు ఏమై ఉన్నాడు, ఎందుకు వచ్చాడు, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు అనే విషయాలు పొందుపరిచాడు మార్క్. 2వ వచనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్లు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి
పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటన చేయించు వచ్చెను. బాప్తిస్మము ఇచ్చు యోహాను యేసు తల్లి మరియకు సమీప బంధువు అయినటువంటి దేవుని యొక్క సేవకుడైన యాజకుడైన జకర్యా భార్య ఎలిజబెత్, వీరు యేసు తల్లి మరియా ఎలిజబెత్లు సమీప బంధువులు. యేసు ఆమె గర్భంలో ఉదయించగానే పలసీమ ప్రాంతాల్లో యూదయ కొండలలో ఉన్న ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన జకర్యా ఎలిజబెత్ల గృహానికి మరియా వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లి అయిన ఎలిజబెత్ గర్భంలో గంతులు వేసినట్లుగా వాక్యం సాక్ష్యం ఉంది. కనుక ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసునకు ముందస్తుగా పంపబడిన దూత. కనుక అతడు వార్తాహరుడు వంటివాడు. యేసు యొక్క మార్గాన్ని త్రోవలను సరళం చేయటానికి దేవుడే అతనిని పంపించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుని గురించి మనం మాట్లాడుకుంటే చాలా వర్తమానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు భూమి మీద అని యేసు స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్, పాత నిబంధన కాలం సమయంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శరీరం బాప్తిస్మం ఇచ్చి యోహాన్ది. క్రీస్తు శిలువ తరువాత, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం తరువాత విశ్వసించిన వారందరి యొక్క హృదయాల్లో పరిశుద్ధాత్మని యొక్క ఇండ్వెల్లింగ్ అనుమతించబడింది. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మను పుట్టిన తోడనే కలిగి ఉన్నాడు. అలాగే మనుషులు విశ్వసించిన తరువాత, యేసునందు విశ్వాసం ఉంచిన తరువాత ఇండ్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది విశ్వాసులకు సైతం న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అట్లా కాదు, పుట్టుకతోనే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడుగా పుట్టాడు. తర్వాత అతడు ప్రత్యేకించుకున్నటువంటి వాడు, యేసు కొరకు తాను ప్రత్యేకించుకున్నటువంటి వాడుగా కనిపిస్తాడు. అతడు యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసాలు పొందుతున్నారు. పాపములు ఒప్పుకుంటున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు. ఇది దేన్ని సూచిస్తోంది? పాపములు నువ్వు ఒప్పుకుంటే పాపాలు పోతాయా? ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. పాపమును ఒప్పుకుంటే పాపం పోతుందా? ఒక అవిశ్వాసి తన పాపాలను ఒప్పుకుంటే పాపం పోతుందా? అది పోయేటైతే యేసు శిలువ ఎందుకు అవసరం లేదు కదా. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువకు ముందు ఈ విధమైన బాప్తిస్మం ఉండింది. ఇది ఏమిటి తెలియచేస్తోంది? పాపములు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటున్నారు, నీటి బాప్తిస్మం, జీవితాలు మార్చుకుంటున్నారు. పాపము కప్పబడుట, పాపము తీసివేయబడుట అనే పదాలు రెండు మీకు నేను చెబుతూ వచ్చాను. పాపాలు ఒప్పుకుంటే అవిశ్వాసి పాపాలు పోవు, యేసును ఒప్పుకుంటే పాపం పోతుంది. పాపాన్ని ఒప్పుకుంటే పాపం పోతుంది అని యోహాను మొదటి పత్రికలో వ్రాయబడిన వచనం తీసుకొని, మీలో పాపము చేసిన వాడు పాపమును ఒప్పుకున్న ఎడల దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక ఆయన సకల దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులు చేస్తాడనే ఉన్న వచనం అపార్థం చేసుకున్నారు. పాపము ఒప్పుకొనుట అనే అంశం రక్షించబడిన వ్యక్తి విషయంలో, రక్షణ పొందని వ్యక్తి యేసును ఒప్పుకోవాలి. యేసును ఒప్పుకొనటం వల్ల పాపక్షమాపణ.
రక్షించబడిన వ్యక్తి, యేసును ఒప్పుకొనిన వ్యక్తి పాపము చేసిన ఎడల అతడు యేసునొద్ద పాపాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకంటే టు హ్యావ్ ద ఫెలోషిప్, సహవాసము కొరకు, సంబంధం కొరకు కాదు సుమా. నాట్ ఫర్ ద రిలేషన్షిప్ బట్ ఓన్లీ ఫర్ ద ఫెలోషిప్. కనుక ఈ వ్యత్యాసం తెలియకపోతే మీరు చాలా పర్యాయాలు తప్పిపోయే అవకాశం ఉంది. అవిశ్వాసి పాపం ఒప్పుకుంటే పాపం పోయేది కాదు, యేసును ఒప్పుకోవాల్సిందే. యేసును ఒప్పుకున్న విశ్వాసి తన అంతరంగంలో నిరారోపణ చేయబడినప్పుడు ప్రభువు దగ్గర తన పాపమును ఒప్పుకొనుట ద్వారా ప్రభువుతో సహవాసంలో తిరిగి కొనసాగుతాడు. కనుక విశ్వాసం ద్వారానే క్షమాపణ. క్రీస్తు నామమునందలి విశ్వాసము ద్వారా ఉచితంగా పాప క్షమాపణ ఒప్పుకొనుట అనేది ఇట్ గివ్స్ ఫెలోషిప్. బ్యారియర్స్ ఇన్ ద ఫెలోషిప్ విల్ బి టేకెన్ అవే, తీసివేయబడతాయి. కనుక ఈ వ్యత్యాసం గుర్తెరగాలి మీరు. మళ్ళీ ఇక్కడ వచ్చిన చదువుతున్నారు చూడండి. యూదయ దేశస్థులు అందరూ, యెరూషలేము వారు అందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుతున్నారు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలకు చుట్టుకొని తోలుదట్టు ధరించుకున్నాడు. అడవితేనే మిడతలు తినేవాడు. ఇతని ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇతడు ఈ ఐహిక విచారాల సంబంధాల్లో చిక్కుకోవటానికి ఇష్టపడలేదు. యవనస్తుడు. యోహాను 30 సంవత్సరాల 6 మాసాలు, యేసుక్రీస్తు 30 మాసాలప్పుడు పరిచర్యకు వచ్చారు. యోహాను 30 సంవత్సరాల 6 మాసాలకు చనిపోయాడు. యోహాను అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో కేకలేస్తున్నాడు. ప్రజలున్న ఊళ్ళో కేకలేదు, జనారణ్యంలో కాదు, అతడు అరణ్యంలో కేకలేస్తున్నాడు. అక్కడికి ప్రజలు వెళ్తున్నారు. నిజమైన ప్రవక్త ఎక్కడుంటే అక్కడికి ప్రజలు వెళ్తారు. ప్రజల దగ్గరికి వచ్చి నేను ప్రవక్తనని కేకలేయలేదు యోహాను. ప్రజలకు దూరంగా అరణ్యంలోకి వెళ్ళి కేకలేస్తే ఊళ్ళో ఉన్న ప్రజలు వచ్చి అతని దగ్గర పాపాలు ఒప్పుకున్నారు, క్షమించమని ప్రభువును కోరుకున్నారు. గ్రహిస్తున్నారా? నిజమైన సేవకుడు జనం వెంట లేకపోతే భయపడాల్సిన పని లేదు. నిజమైన నాయకుడు జనం లేరు నాకని బెంబేలు పడిపోడు. ప్రజల నాయకత్వాన్ని గుర్తించి నాయకుడు వెనకాల రావాల్సిందే తప్ప, అమ్మో వీళ్ళు వెళ్ళిపోతారేమో నన్ను వదిలిపెట్టే నాయకుడు ఇటువంటి టిల్ట్ అయిపోతే నాయకత్వం ఏముంది? సేవక తత్వం అంతే, యాజక తత్వం కూడా అంతే. దేవుని సేవకుడు ప్రజలు నడిపించేవాడు అవుతాడు, కానీ ప్రజల చేత కంట్రోల్ చేయబడి మానిటర్ చేయబడేవాడుగా సేవకుడు ఉండడు. 19 సంవత్సరాలు నేను సేవకు వచ్చి ప్రజల చేత కంట్రోల్ చేయబడటం కాదు, మనం దేవుని చేత కంట్రోల్ చేయబడాలి. ప్రజలు మనం నడిపించడం కాదు, కులాలు నడిపించడం కాదు, పద్ధతులు నడిపించడం కాదు, డబ్బు నడిపించడం కాదు, దేవుని ఆత్మ నడిపించడం కావాలి. కనుక స్థిర నిశ్చయం, నా ప్రభువు నన్ను పిలిచాడని, నన్ను పంపాడు, నాకు ఒక పని ఉంది అని నమ్మినవాడు ఎవడు ప్రజల మీద ఆధారపడ్డాడు. ఇట్స్ ట్రూ, ఇది సత్యం. అమ్మో వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా, ఈ భాష ప్రజలే సపోర్ట్ చేయాలి, ఈ కులం ప్రజలే సపోర్ట్ చేయాలి, అది ఈ ప్రజలు, ఏం భయం అక్కర్లేదు. యోహాను ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళి కేకలు పెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అరణ్యంలో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. యేసును నమ్మిన వారు, యేసు చేత పిలువబడ్డ వారికి అట్టి అథారిటీ ఉంటుంది, అట్లాంటి ధైర్యం ఉంటుంది, అట్లాంటి తెగింపు ఉంటుంది, అట్లా ఖండించేటువంటి మనసు ఉంటుంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం దేవుని యొక్క వాక్యం నీవు గుర్తెరగాలి. నాకంటే శక్తిమంతుడు అక్కడ వస్తున్నాడు అంటే ఆయనే శక్తి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వ్యక్తిగా బాప్తిస్మం ఇచ్చి యోహానును యేసుక్రీస్తే స్వయంగా చెప్పారండి.
దేవుని సేవకుడు అంటే పిరికోడు దేవుని సేవకుడు కాలేడు. ఈ మధ్య నేను అక్కడ చూశాను, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవుల కొరకే ఉద్దేశించినవి. సువార్త ప్రకటన క్రైస్తవుల అభివృద్ధి కొరకైంది కాదు, ఆత్మల రక్షణార్థం మానవులందరికీ సంబంధించింది. ఎందుకు భయం? హేరోదు మహారాజు బాప్తిస్మం ఇచ్చి యోహానును చెరసాల్లో పెట్టి తల తెగ్గొట్టించాడు. నాశనమైంది బాప్తిస్మం ఇచ్చి యోహాను భవిష్యత్తు ఏం కాదండి. హేరోదు నాశనం అయిపోయాడు. కనుక దేవుడు ఎంతకాలం ఉంచుతాడో, దేవుడు ఏం చేస్తాడో దానికి కట్టుబడి ఉంటాడు. కానీ నిజమైన సేవకుడు ఏమేమో జరుగుతాయని కాదు. ఇవాళ వేసే పరిష్కారం ఆపేస్తే నేను ఆగిపోతానా? చెప్పండి. ఒక సేవకునిగా నేను ఆగిపోవటానిక? కనుక పరిష్కారం కొనసాగటం కొరకు నేను డివియేట్ అవుతానా ఫెయిత్ నుంచి? కాను. సోదరుడా, సోదరి, దేవుడు సేవకుని పిలిచాడు, ప్రోగ్రామ్ని కాదు, ఆర్గనైజేషన్ కాదు. ఎన్నడూ భయపడాల్సిన పని లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ధ్యానం చేస్తుంటే ఎంత ఘనమైనటువంటి ధైర్యశాలి, ఆత్మచేత నింపబడ్డవాడు. అరణ్యంలో కేకలు ఇస్తున్నాడు. అతని ఆహార పదార్థాలు వేరు, అతని వస్త్రపు విధానం వేరు, అతని కుటుంబాలతో ఐక్యమవుతున్న విధానం వేరు. మనకైతే రక్త సంబంధాల పట్ల చాలా మమకారం. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, వీళ్ళ కోసం సేవను ఎన్నిసార్లైనా వదిలేస్తాం కదా. కానీ బైబిల్ టైమ్స్లో ఉన్న వారు ఆ విధంగా లేరు. పేతురు అడిగాడు ప్రభువుని, ప్రభువా, నేను తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు అందరిని విడిచొచ్చాను, మాకేం కలుగుతుంది ప్రతిఫలం అని అడిగాడు. సోదరుడా, సోదరి, మినిస్ట్రీ ఈజ్ ఎ ఛాలెంజ్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ బై గాడ్. అనేకులకు లేని భాగ్యం అండి. దాన్ని అనుభవించాలి, కానీ దాన్ని ఆస్వాదించాలంటే దాన్ని గాడ్స్ లిమిటేషన్స్లో మనం ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. యోహాను తల్లి, తండ్రి, బంధువులు, రక్త సంబంధికులు ఇవేం పెట్టుకోలేదు. ఆయన కేకలు పెడుతున్నాడు. దేవుని యొక్క శబ్దాన్ని తన గొంతు నుంచి ప్రతిధ్వనిస్తున్నాడు. తన ఎద్దకు వచ్చిన వాడిని బుజ్జగించుకోవటం లేదు. ఈ రోజున గాడ్స్ సర్వెంట్స్, దేవుని సేవకులు తమ వద్దకు వచ్చిన వారిని చాలా మెషేసి కాపాడుకోవాలన్నట్టుగా బుజ్జగించి మాట్లాడుతున్నారు. యోహాను ఎట్లా మాట్లాడాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చూడండి ఎట్లాంటి హార్ష్ వర్డ్స్ వాడాడు. అందుకనే దేవుని యొక్క సేవకులు అంటే హార్ష్ వర్డ్స్ మాట్లాడడం అనేది కాదు, ఇక్కడ అన్కాంప్రమైజ్డ్ నేచర్. ప్రపంచ విధానాలు లేకపోతే లోకపు పద్ధతులను అనుసరించేవాడు గుంపును పోగేసుకుంటాడు, కానీ సంఘాన్ని కట్టలేడు. సంఘం అంటే కాల్డ్ అవుట్, పీపుల్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచం నుండి బయటకు పిలువబడిన వ్యక్తుల సమూహం సంఘం. వారితో మనం మన సంఘాన్ని, మన ఆరాధన స్థలాన్ని నింపుతున్నామా? లేక వేల మందికి కుర్చీలు ప్రొవైడ్ చేసి ఎవడు పడితే వాడు వచ్చి కూర్చునేటట్టుగా చేసి ఇదే ఆరాధనని మభ్యపడుతున్నామా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మాటల్లో. మరి అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను పాత్రుడును కాను. యేసు పాదాల దగ్గర వంగటానికే నాకు అధికారం లేదంటున్నాడు. అంటే యేసు చెంతకు చేరేటువంటి యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాడు. మనమైతే ఎంత ఎక్కువగా అతిశయిస్తున్నాం ఈ దినాల్లో. ఎవరైనా రెవరెండ్ అని పెట్టకపోతే, డాక్టర్ అని పెట్టకపోతే, పాస్టర్ అని పెట్టకపోతే, పొరపాటున ఎవరైనా బ్రదర్ అని వేస్తే మన పేరు ముందు సేవకులు ఉవ్వెత్తులు వేస్తున్నారు కదా. ఒక ఆయనకు నేను ఇన్విటేషన్ పంపించాను. ఆయన అన్నాడట, నేను అనామకుడినా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనకు కలుగు చేసింది దేని ఆధిక్యతను? పేరు ఆధిక్యతను కలుగు చేసింది, జీవితపు ఆధిక్యతను కలుగు చేసిందని
నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను వంగి ఆయన పాదములను, మనం రెవరెండ్ అని పెట్టేసుకుంటే, రెవరెండ్ అనే పదం ఎంత ప్రమాదకరమని తెలిసినా అది లోక ఉద్దేశంలో పెట్టుకుంటున్నామని సపోర్ట్ చేసుకోవటమే తప్ప మనం రెవరెండ్ అంటే పూజనీయుడు, ఓన్లీ గాడ్, రెవరెండ్ గాడ్, ఆ పదం పెట్టుకుంటాను మనం ఎప్పుడు సంకోచించలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఉద్దేశాలను బట్టి తీర్పు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. నేను ఆయన పాదాల దగ్గర వంగి చెప్పుల వారు బెల్ట్, షూ లేస్ విప్పటానికైనా నాకు యోగ్యత లేదు, నేను యోగ్యుడిని కాదు. స్త్రీలు కనిన నరులలో గొప్పవాడైన యోహాను స్టేట్మెంట్ అండి ఇది. ఇవాళ మనం ఎంతగా ఉప్పొంగుతున్నాం, ఎంతగా గర్విస్తున్నామా, సేవకులంగా క్రైస్తవులంగా ఎంతగా తగ్గించుకోవలసిన వారం ఎంతగా హెచ్చించుకుంటున్నాం. ఆధిక్యతలు దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాలనే ఇంగిత జ్ఞానం క్రైస్తవులు అనేక మందికి లేదు. హక్కులతో పోరాడి అనుభవించేటువంటిది కాదు క్రైస్తవ్యం, ప్రేమతో త్యాగం చేసి చూపించేది క్రైస్తవ్యం. అదే చేసి చూపిస్తున్నాడు ఇక్కడ యోహాను అంటున్నటువంటి మాటలు. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చేస్తున్నాడు. వాస్తవంగా నేను ఆయనకు వార్తాహరుడును, కానీ కార్యం చేసేవాడు అక్కడ వస్తున్నాడు, శక్తిమంతుడు. యేసును గూర్చి యోహాను చెబుతున్న సాక్ష్యం శక్తిమంతుడు. సోదరుడా, సోదరి, యేసు కంటే మేమే శక్తిమంతులం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఈ దినాల్లో. యేసు నామాన్ని విడిచారు, యేసు వలన స్వస్థత మరిచారు, యేసు వలన అద్భుతం విడిచారు, మా ఫెలోషిప్ వలన స్వస్థత, లేకపోతే మా చర్చి వలన స్వస్థత, లేకపోతే మా పాదిరి వలన స్వస్థత, ఏమేమో మాట్లాడుతున్నారు. అవే ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, వాక్యమునకు దూరముగా తొలగిపోయిన క్రైస్తవ నాయకత్వానికి గొడ్డలు పెట్టువంటి వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇది వాస్తవం. తదుపరి వచనం, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచూ ఉండెను. వండర్ఫుల్ వర్స్. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అంటే రక్షించబడిన విశ్వాసి కొన్ని దినాలు ప్రార్థనలో గడిపితే పైనుండి వచ్చే అభిషేకంతో భాషలు మాట్లాడినట్లుగా, వరములు ప్రచిత్రపరిచినట్లుగా చేయటం అని అనేక మంది అభిప్రాయం ఉంది. అది కాదు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, పరిశుద్ధాత్ముడిని అంతరంగంలో యేసు నందలి విశ్వాసము చేత ప్రవేశించటం ఉందే, అది వాస్తవంతో కూడిన బాప్తిస్మము. క్రీస్తునందు ఉన్నవారు పరిశుద్ధాత్మను యందు ముద్రించబడ్డారు. We were sealed under the Holy Spirit. బాప్తిస్మం అంటే నీటిలో మునిగిపోవటం. అవును, ముంచుట అని అర్థం. బ్యాప్టిజో అనే పదానికి అర్థం ముంచుట, స్పిరిట్లో మునుగుట. కవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇన్నర్ మ్యాన్ కవర్డ్ బై ద హోలీ స్పిరిట్. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మని చేత కప్పబడిన అనుభవం, భద్రపరచబడిన అనుభవం. అది యేసునామమునందలి విశ్వాసం వలన దేవుడే స్వయంగా అనుగ్రహిస్తున్నాడు. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్. పరిశుద్ధపరిచేది ఆయనే, నీతిమంతులుగా తీర్చేది కూడా ఆయనే. అదే రక్షణ. కనుక రక్షణ యెహోవాదే అన్నాడు కీర్తనాకారుడు. సోదరుడా, సోదరి, నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చి మురిసిపోతున్నాం కదా మనం. అనేక మందికి బాప్తిసాలు ఇచ్చామంటున్నారు, కానీ ఎంతమంది అందులో రక్షణలోకి వచ్చారు? వాస్తవంగా ఎంతమంది హృదయాలు మారాయి? ఎంతమంది నూతన జన్మ అనుభవాన్ని లోకములో ప్రదర్శించగలిగి సాక్షులుగా ఉంటున్నారు మీ సంఘంలో? లోక పద్ధతులు వేడండి, బైబిల్ పద్ధతులతో పరీక్ష చేసుకోండి మిమ్మల్ని మీరు. నేను వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. 8వ వచనం దగ్గర రేపటి వాక్య భాగంలో 9వ వచనం నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలని మనవి. ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు తంగళమూడలో నివాసం ఉంటున్న ఒక విశ్వాసి గారి కుటుంబం. వారు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చు యోహాను మాకు సవాలుతో కూడినటువంటి దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన విధానాలు, ఆయన ధైర్యం, ఆయన తెగువ, ఆయన యొక్క నిశ్చయత, ఆయన నడిపింపు, ఆయన యొక్క స్థిరత, వాక్యంపై ఆధారం, నిన్ను బయలుపరచడంలో అతనుకున్న కమిట్మెంట్ మమ్మల్ని సవాల్ చేస్తోంది. యవన బిడలంగా, సేవకులంగా మీకు లోబడి మీ అందు విశ్వాసంతో నిజమైన సేవకులుగా వర్ధిల్లటానికి, తగ్గించుకోవటానికి ప్రతి క్రైస్తవ బిడ్డకు సహాయం చేయండి. ఈ రాత్రికాలం వాక్యం విన్నవారు హృదయములలో నొచ్చుకున్న ఫలితం ఉండటానికి సహాయం ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.